గ్యాప్ దొరికిందనమాట. ఫ్రీగా ఉన్నాను. అందులో ఒక అమ్మాయి నాకు హెయిర్ డ్రెస్సింగ్ చేయడానికి, హెయిర్ ఇవ్వడానికి ఒక అమ్మాయి కూడా దొరికింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయే. ఈ అమ్మాయి హెయిర్ ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది. ఇలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి మేము ఏమీ హెయిర్ స్టైల్స్ చేసుకోలేము, మా హెయిర్ ఇంతే, మేము ఇలాగే ఉండాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. అలాంటిది ఏం లేదండి. ఎలాంటి హెయిర్నైనా మనకు నచ్చిన హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. అది ఎలాగా, ఈరోజు ఈ అమ్మాయి షార్ట్ హెయిర్ని, ఇంత బౌన్సీగా కర్లీగా ఉన్న ఈ హెయిర్ని మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను. ఈ అమ్మాయి హెయిర్ మొత్తం బౌన్సీగా, కర్లీగా, వేవీగా ఉన్నాయి కదా. ఇది మొత్తం స్ట్రైట్నర్తో స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సాఫ్ట్గా, స్మూత్గా అలా వచ్చేలాగా. హెయిర్ మొత్తం స్ట్రైట్నింగ్ చేసుకునే ముందుగా, హెయిర్ మొత్తం ఇలాగే ఉంటే మనం స్ట్రైట్నింగ్ చేసుకోవడం కష్టం కదా. పార్టీషన్స్ చేసుకుంటూ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఎలా పార్టీషన్స్ చేసుకోవాలో చూడండి. ఇలా కింద హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకుంటూ పైన హెయిర్ ఇలా ప్యాక్ చేసుకుంటూ రావాలి. మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా లేయర్స్ తీసుకుంటూ ఇలా హెయిర్ మొత్తం స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ వేసుకుంటూ పైన హెయిర్ ప్యాక్ చేశాను కదా, హెయిర్ మొత్తం మళ్ళీ లేయర్స్ తీసుకుంటూ, చిన్న లేయర్స్ తీసుకుంటూ పైన ప్యాక్ చేసుకుంటూ కింద హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు హెయిర్ కాలుతుంది, అందరూ చేతితో హెయిర్ పట్టుకోకూడదండి. ఇలా కోంబుతో ఇలా పట్టుకుంటూ చేసుకోవాలి. హెయిర్ చేతులు కాలకుండా ఉంటుందన్నమాట. కొంచెం హీట్ అలవాటు అయిపోయింది కదా నాకు, అందుకని నేను చేతితోనే పట్టేసుకుంటున్నాను. అందరూ అలా చేశారంటే చేతులు కాలుతాయి అన్నమాట. చూసారా, స్ట్రైట్నింగ్ చేసేసరికి లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా డిఫరెంట్గా కావాలి, సిల్కీగా కావాలి, లెంత్ కావాలి, ఇలా ఎన్నో రకాల ఆశలు ఉంటాయన్నమాట ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు షార్ట్ హెయిర్ తినేది కూడా చాలా షార్ట్ ఉంది, చూసారు కదా. ఈ షార్ట్ హెయిర్ని లెంత్ కూడా చేసుకోవచ్చు. లెంత్ ఎలా చేసుకోవచ్చు అంటే, అది ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఎక్స్టెన్షన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అవి కూడా కర్లీ ఉంటుంది, ఇంకా స్ట్రైట్గా ఉండే బిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ స్ట్రైట్నింగ్ బిట్స్ నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. కర్లీ బిట్స్ మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికి చూసారు కదా స్ట్రైట్నింగ్ చేసేసరికి లుక్ ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా హెయిర్ స్టైల్ చేసుకుందాం.
ఆ బిట్స్ ఎలా ఉంటాయి, ఆ బిట్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తా. చూసారా, బిట్ అంటే ఇలా ఉంటుందండి. ఈ బిట్స్ పెట్టడం వల్ల మనకి హెయిర్ లెంత్ వస్తుంది, ఇంకా ఎక్కువ హెయిర్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. బిట్స్ పెట్టినట్టు అస్సలు తెలియదు అనమాట. ఈ బిట్స్ ఇంకా లెంత్ కూడా ఉంటుంది, ఇందులో కర్లీ కూడా ఉంటుంది, సింథటిక్ హెయిర్ ఉంటుంది, రియల్ హెయిర్ మన హెయిర్తో చేసినవి అనమాట. ఈ రియల్ హెయిర్ బిట్స్ దీన్ని స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, కర్లీ చేసుకోవచ్చు. మన రెగ్యులర్ హెయిర్ని ఎలా వాడుకుంటావో అలా వాడుకోవచ్చు అనమాట. ఈ బిట్ బ్యాక్ సైడ్ ఇలా 3 క్లిప్లు ఇస్తారనమాట. టిక్ టాక్ స్పిన్ లాగా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా 3 క్లిప్పులు ఉంటుంది. హెయిర్ బిట్టును బట్టి క్లిప్స్ వస్తాయన్నమాట. ఇది బిట్టు చిన్నది కాబట్టి 3 క్లిప్పులు మాత్రమే ఇచ్చాడు. ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా పార్టీషన్ స్ట్రైట్గా తీసుకోవాలి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి స్ట్రైట్గా ఉండాలండి. బిట్ స్ట్రైట్గా పెడితేనే మనకి హెయిర్కి ఈక్వల్గా మన హెయిర్లో మ్యాచ్ అవుతుందన్నమాట. పైన హెయిర్ ఇలా ప్యాక్ చేసుకొని ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి లైన్. ఈ లైన్ మీదే ఈ క్లిప్లు పెట్టాలన్నమాట. ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. టిక్ టాక్స్ పెడతాం కదా మనం, ఇలా ప్రెస్ చేస్తే టైట్గా హెయిర్ని పట్టుకుని వేస్తుందన్నమాట. మనకూడదు. చూసారా, ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు ఒక బిట్ పెట్టాం కదా, నెక్స్ట్ బిట్ కూడా పెట్టేద్దాం. బిట్స్ అన్ని పెట్టిన తర్వాత హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఆ బిట్ ఎలా పెట్టుకోవాలో. ఇప్పుడు బిట్ ఒకటి కింద పెట్టాం కదా, కొంచెం పైన ఇలా పార్టీషన్ చేసుకోవాలి. అది కూడా సేమ్ స్ట్రైట్గా ఉండేలా ఇలా పార్టీషన్ చేసుకోవాలి. పార్టీషన్ చేసుకొని ఇందాక ఇలా బిట్ పెట్టుకున్నామో అలాగే పెట్టేసుకోవాలి. ఇది కూడా చూసారా, డిఫరెన్స్ అస్సలు తెలియదండి. మన రియల్ హెయిర్ ఉన్నట్టే ఉంటుంది. ఇంకా చిన్న బిట్స్ ఉన్నాయి కదా 2, ఆ చిన్న బిట్స్ కూడా సైడ్స్ పెట్టుకున్నాము అంటే మనకు హెయిర్ మొత్తం లూజ్ హెయిర్ మొత్తం ఈక్వల్గా లెంత్గా నీట్గా మంచిగా కనిపిస్తుంది. అవి కూడా పెట్టేద్దాం. ఇటువైపు కూడా అలాగే పెట్టేసుకోవాలి. మనం హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టి హెయిర్ చూసాం కదా, ఇంత థిక్గా తన రియల్ హెయిర్ ఉన్నట్టే ఉంటుంది కదా. అసలు బిట్స్ పెట్టినట్టు ఎవ్వరికి కూడా ఇంత కూడా అనుమానం రాదండి. పెట్టిన వాళ్ళకి తప్ప ఎవ్వరికీ అర్థం కాదనమాట. అంత న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు లూజ్ హెయిర్ మొత్తం చూసారు కదా, స్ట్రైట్గా ఉంది. దీని ఎడ్జ్లో కొంచెం కర్లీ చేసామంటే లుక్ చేంజ్ అవుతుంది. స్ట్రైట్నర్తో అవుట్ కర్ల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాయి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న లేయర్స్ తీసుకొని మనం ముందే స్ట్రైట్నింగ్ చేసాం కాబట్టి పైన అంతా ఎక్కువ స్ట్రైట్నింగ్ అవసరం ఉండదు. జస్ట్ చివర్లో ఇలా స్ట్రైట్నర్తో బెండ్ చేసామంటే మనకి అవుట్ కర్ల్స్ వచ్చేస్తుంది అనమాట. వేడిగా ఉంటుంది, చూసుకొని పట్టుకోవాలి. చూసారా, అంతే. అవుట్ కర్ల్స్ పెట్టేసాం కదా, ఈ అవుట్ కర్ల్స్ని కొంచెం లూజ్ చేసేసుకోవాలన్నమాట. అంతా ఫ్రీగా న్యాచురల్గా ఉండాలి అంటే ఇలా ఫింగర్స్తో తీసేసాము అంటే న్యాచురల్గా అయిపోతుంది, మనం పెట్టినట్టు తెలియకుండా.
బాగుంది కదా. చూసారు కదా ఫ్రంట్ లుక్ ఎలా ఉందో. అవకాశం ఇచ్చేసరికి లుక్కే చేంజ్ అయిపోయింది కదా. షార్ట్ హెయిర్, కర్లీ ఉన్న హెయిర్ని కూడా ఎంత డిఫరెంట్గా ఎలా మనం నచ్చిన హెయిర్ స్టైల్ చేసుకోవచ్చో చూసారు కదా. చూసారు కదా కర్లీ షార్ట్ హెయిర్ ఉన్న హెయిర్కి ఎంత మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చో. కొన్ని పెళ్ళిళ్ళు, ఈవెంట్స్ అలా హెయిర్ వాళ్ళకి సపోర్ట్ చేయదు, కొంచెమే ఉంది, డిఫరెంట్ కావాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. పెళ్ళిళ్ళు, ఈవెంట్స్, షూట్స్లో కూడా ఎక్కువగా షూట్స్లోనే చేస్తూ ఉంటాం. ఇంకా అకేషన్స్గా బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా చేస్తూ ఉంటాం అనమాట. చూసారు కదా ఈరోజు చేసిన హెయిర్ స్టైల్స్. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.